ఏంటి ఇలా డల్ అయిపోయావు? డయాబెటిక్ రైస్ ఫుల్ గా మానేయాలిగా, అందుకే ఇదిగో లైఫ్ ఇలా డల్ అయిపోయింది. నాతోరా. డయాబెటిక్ అయినంత మాత్రాన రైస్ ను మానేయాల్సిన అవసరం లేదు. లోజిఐ రైస్ ని వాడాలి. డయాబెటిస్ ను నియంత్రించడంతో పాటు గుండె, మెదడు, కళ్ళు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. లో జిఐ రైస్ ఎక్కడ దొరుకుతుంది? ఐశ్వర్య వారు లో జిఐ రైస్ ని అందిస్తున్నారు. మా కుటుంబం ఆరోగ్యం కోసం ఐశ్వర్య లో జిఐ రైస్ నే వాడుతున్నాను. ఐశ్వర్య లో జిఐ బియ్యం, గింజ గింజలో ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కోరుకుంటే మన ఇంట్లో ఐశ్వర్య బియ్యం ఉండాల్సిందే. వదిన, ఈ బియ్యం మనకెందుకింత స్పెషల్? ఇది నీకు ప్రత్యేకమైన సమయం. ఇప్పుడు నువ్వు మరింత పాత బియ్యం తినాలి. అందుకే 18 నెలలకు పైగా నిల్వ ఉంచిన దంపుడు బియ్యం క్వాలిటీ కలిగిన ఐశ్వర్య బాలింతల బియ్యాన్ని తెచ్చాము. బాలింతల కోసం ప్రత్యేక బియ్యం. దేశంలోనే ఇది మొదటిసారి. గుర్తుపెట్టుకోండి, గర్భధారణ మొదలు శిశువు జననానంతరం వరకు ఐశ్వర్య బాలింతల బియ్యం వాడండి. ఐశ్వర్య బియ్యం, గింజ గింజలో ఆరోగ్యం. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉన్నట్టే. నేను ఐశ్వర్య బియ్యం యాడ్ ఫిల్మ్ షూట్ లోనే ఉన్నాను. వీళ్ళు కొత్త ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక్క నిమిషం ఉండు. నాకు ఏఐ అంటే తెలుసు, జిఐ అంటే ఏంటి? జిఐ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ మ్యామ్. లో జిఐ రైస్ డయాబెటిస్ ని కంట్రోల్ చేయడంతో పాటు మన గుండె, మెదడు, కళ్ళు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ని సాల్వ్ చేయడంలో సహాయకారిగా ఉంటుంది. ఐశ్వర్య బియ్యం వారు లో జిఐ రైస్ ని ప్రవేశపెట్టారు. రేపటి నుంచి నా కుటుంబం కోసం ఐశ్వర్య లో జిఐ రైస్ నే వాడతాను. ఐశ్వర్య లో జిఐ బియ్యం, గింజ గింజలో ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కోరుకుంటే ఐశ్వర్య బియ్యం ఉండాల్సిందే.